అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. రాశి వారికి ఏప్రిల్ 3వ తేదీన వీరికి ఒక మంచి శుభవార్త అయితే రాబోతుందని చెప్పుకోవాలండి. అయితే ఈ శుభవార్త దేనికి సంబంధించింది, అసలు ఈ శుభవార్త వలన జీవితం ఎలా మరపు తిరగబోతుంది, అలాగే ఈ రోజున ఎలా శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అప్పుడే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ యొక్క వృషభ రాశి వారు మన ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను ఏప్రిల్ 3వ తేదీన గురువారం నాడు వీరికి ఎటువంటి శుభవార్త రాబోతుంది, అలాగే ఆ శుభవార్త వీరు ఏ టైంలో రిసీవ్ చేసుకోబోతున్నారు అనేటువంటి అంశాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం. మరి ఇక ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏం చేస్తే బాగుంటుంది, ఏ దైవారాధన వీరికి మేలు జరుగుతుంది, ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలనేది పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ప్రతికూలతలు కొంచెం ఈ రోజున కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన విధానంగానే మీకు అంటే ఒక మంచి చిన్న చిన్న పరిహారాలు లాంటివి ఇంట్లో చేసుకునే లాంటివి ఉన్నాయి, అవి చెప్తాను. వాటి వలన కొంచెం మీరైతే ఆ యొక్క ప్రతికూలమైన సమయాన్ని నుండి బయటపడి రిలీఫ్ అయిపోతారు. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ దైవారాధన చేసుకోవడం వలన ఏ సమస్యలు కూడా మనలో ఏమి చేయలేమని మాత్రం మర్చిపోకండి. కాబట్టి తప్పకుండా ఈ విషయం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడైనా కానీ మనం తెలిసి చేసినా తెలియక చేసినా మనల్ని వెన్నంటే ఉండి కాపాడేటువంటి అమృతమూర్తి ఆ భగవంతుడు. కాబట్టి ఎవరి ఇష్టదైవాన్ని వారు ఈ రోజున ఎక్కువగా స్మరించుకుంటూ ఉండండి. ఈ యొక్క వృషభ రాశి వారు తప్పకుండా ప్రతికూలమైన సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి దైవారాధన తప్ప వేరే ఏ దిక్కు లేదు. కాబట్టి మీకు అనుకూలమైన దైవాన్ని ఇష్ట దైవారాధన కానీ లేదా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందేందుకు పరమేశ్వర ఆరాధన చాలా మేలు జరుగుతుంది. కాబట్టి రాశి చక్రంలో 2వ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాల్లో, మృగశీల 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి వారికి దిగి వస్తారు. ఈ రాశి వారికి శుక్రుడు ముందుగా ఈ యొక్క చెప్పుకున్నట్టుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే దృఢ సంకల్పంతో ఉంటారండి. చాలా చక్కగా కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఏదైనా అనుకుంటూ సాధించేంత వరకు నిద్రపోరనేటువంటి మనస్తత్వం, అలాగే కార్యరంగంలో కూడా దూకుడుగా వ్యవహరిస్తుంటారు. ఏదైనా పని మొదలు పెడితే మాత్రం వదిలిపెట్టినటువంటి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క 2020 సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన అలాగే వీరి యొక్క జాతక ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే చాలా కాలం నుండి మీ యొక్క స్నేహితుల నుండి మీకు రావాల్సినటువంటి రహస్యం అయితే మీకు తెలుస్తుందండి. అది ఒక మీ యొక్క లైఫ్లోనే ఆ యొక్క సంఘటన జరగడం వల్ల రహస్యం తెలియడం వలన దానికి రహస్యం బయటపడడం వల్ల చాలా అంటే చాలా చాలా ఆశ్చర్యపోతారు, కోపాన్ని పెంచుకుంటారు. మీ పరిస్థితిని అర్థం చేసుకుని మళ్ళీ వారితో స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున కోపానికి అయితే గురి కాకండి. కాబట్టి ఇక చాలా కాలంగా కుటుంబ సభ్యులకు సంబంధించి విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి వారు కూడా ఈ రోజున కుటుంబ సభ్యులు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విడిపోయినటువంటి భార్యాభర్తల మధ్య తిరిగి బంధం అనేది వికసించే అవకాశాలు ఈ రోజు దినఫల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క భాగస్వామి నుంచి ఏదైనా మంచి కబురు మీకు అందడం కానీ, లేదంటే మంచి గుడ్ న్యూస్ వాళ్ళు నూతనమైనటువంటి అంటే సంపాదించింది కావచ్చు, ఇంట్లో ఏదైనా శుభవార్త కావచ్చు, మీకు 100% అయితే ఆవిడ తెలియజేస్తుంది. ఇక ఆ యొక్క శుభవార్త మిమ్మల్ని చాలా తేలికపరుస్తుంది, మనసు కూడా రిలాక్స్ చేసే విధంగా ఉంటుంది. ఒక మంచి విషయాన్ని మీరు గమనించి ఏదైనా కానీ ప్రొసీడ్ అవ్వడం మంచిదండి. విదేశాలకు వెళ్ళాలని కలలుగంటున్న వారి యొక్క కోరిక కూడా ఈ రోజున నెరవేరబోతుందని చెప్పుకోవాలి. విదేశానికి సంబంధించిన ఒక శుభవార్త అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. వీసా పాస్పోర్ట్ సంబంధించి ఇబ్బందులతో పాటు బాధపడుతున్న వారు కూడా ఈరోజు ఇబ్బందులు అయితే బాధపడుతున్నారు. వారందరికీ కూడా ఒక మంచి ఉపశమనం లభిస్తుంది. మీకు ఇంట్లో 78 ఏళ్ళు పడిన వృద్ధుల అనారోగ్య సమస్యలు కొంచెం ఏదైనా ఉంటే మాత్రం వారికి డబ్బు ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి చెందినటువంటి వృత్తుల విషయంలో అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. సమస్య తీయటాన్ని చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే వైద్యం సంప్రదించవలసి తెలుసుకోండి. అలా చేయడం ఉత్తమం. లేకపోతే సమస్య తీరత ఎక్కువగా ఉండడం వల్ల మీకు కూడా కొంచెం అంటే ఏదైనా కానీ కొంచెం ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అలాగే వ్యాపారానికి అలాగే ఉద్యోగాలకు సంబంధించిన వారు కూడా మంచి శుభవార్తలు వింటారు. అలాగే ఈ రోజున మీకు డబ్బు సమకూరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్యం వ్యాపారాలు ఎవరైతే మొదలుపెట్టారో భాగస్వామి యొక్క
సపోర్ట్తో మీకైతే చక్కగా మీకైతే రీత్యా బాగా కులవృత్తి చేసిన వారు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా మీకైతే చక్కగా అయితే కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. ఇక అభివృద్ధికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులతో ఒకరికి అవకాశాలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఎవరితోనైనా కానీ గొడవ జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శివారాధన మీకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. మీ శక్తి మేరకు పేదలకు దానం చేయడం మర్చిపోకండి. అపారమైనటువంటి పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారని చెప్పుకోవాలి. ఇక అలాగే మీకు కనుక ఏదైనా కానీ శక్తి ఉంటే మాత్రం ఎక్కడికైనా కానీ ఎవరికైనా కానీ గోమాతలు కూడా అంటే గోవును దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు ఉండి కూడా మీరు తప్పకుండా రిలీఫ్ అవుతారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో సమస్యలతో అసలు ఇప్పటి వరకు మేము ఎంత కష్టపడ్డాము, ఎంత నరక యాతన అనుభవిస్తున్నామో మాకు మాత్రమే తెలుసు అని చెప్పి బాధపడుతుంటారు కదా. అలాంటి వారికి కూడా ఒక కొలికి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వీరైతే మీకు ఉన్నటువంటి సమస్యలు మీ చేతుల నుండి మీరే చక్కగా అయితే వారిని తొలగించుకున్నటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఏ సమస్యనైనా కానీ కూర్చొని పరిష్కరించుకోవడం మంచిది. బంధువర్గం వారితో కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 1-2 సార్లు ఆలోచించి బంధం నిలబడాలి. కాబట్టి వారితో అనవసరమైనటువంటి వాగ్వాదాలు చోటు చేసుకునే విధానంగా ఎక్కువగా వారితో మాట్లాడుకుంటూ ఉండడమే మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందండి. కాబట్టి తప్పకుండా బంధువర్గం నుంచి మీకు ఏదైనా కానీ అంటే కొంచెం ఇబ్బందికరంగా వాతావరణం అనిపిస్తే మాత్రం అక్కడ నుండి మీరైతే పక్కకు వెళ్ళిపోవడం మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. ఈ రోజున ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారి పరీక్షలు ఏవైతే రాసి ఉంటారో ఆ విద్యార్థులకు ఉత్తీర్ణతకు సంబంధించినటువంటి మంచి న్యూస్ అయితే ఈ రోజున వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఇంకా కొంత మిమ్మల్ని ఆందోళన కలిగించేటువంటి అంశం అనేది ఈ రోజున జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక దినపల్ల ప్రకారం కాబట్టి నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఆ వ్యక్తి భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో చాలా కీలకమైనటువంటి పాత్రను అయితే పోషించబోతున్నారు. ఆ వ్యక్తి వలన మీ జీవితంలో అనుకోనటువంటి మార్పులు కూడా తిరగబోతున్నాయి. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకోవడానికి ఆ వ్యక్తి మీకు చాలా సపోర్ట్గా నిలుస్తారు. ఇదివరకు మీరు ఏ విషయంలో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారు ఆ విషయంలో ఖచ్చితంగా మీరైతే బయటపడతారు. ఇక సమస్య నుండి బయటపడే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే తన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారు ఈ రోజున దానికి సంబంధించి ఒక మంచి అప్డేట్ రిసీవ్ చేసుకుంటారో ఎక్కడైనా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని ఇలా ఏదో ఒకటి ఎవరి ద్వారానైనా సరే కలిసినా సరే సన్నిహితుల నుండి చక్కగా ఇన్ఫర్మేషన్ కనిపిస్తున్నాయండి. దానివల్ల మీరు చక్కగా ఇంటర్వ్యూలకి హాజరయ్యి ఆ యొక్క మంచి న్యూస్ని అయితే మీరైతే పాల్గొన్న తర్వాత మీ యొక్క దాంట్లో చక్కగా వారికి ఉద్యోగ ప్రయత్నాలు మీకు ఉద్యోగ ప్రయత్నాలు మీకు సక్సెస్ అయ్యేటువంటి మార్గం కనిపిస్తున్నాయి. అలాగే భవిష్యత్తు గురించి మీకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. దానికి సంబంధించి రాజకీయ పరంగా కూడా ఎవరైతే రాజకీయ రంగ ప్రవేశం చేయాలని కలగంటుంటారో వారికి కూడా రాజకీయ పరంగా ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల పరంగా ఈరోజు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణమైన మద్దతు కూడా రాజకీయ రంగ ప్రవేశం కలగన్న వారికి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సపోర్ట్ అందుతుందండి. అలాగే ఈ రోజున బయట పదార్థాలు తినడం వల్ల కొంచెం మీరు ఏదైనా కానీ నీరసంగా ఉన్నా కానీ బయట పదార్థాలు అయితే తినకండి. నిద్రలేమితో బాధపడుతూ ఉంటే కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు అలసియటం, ఇలా డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం నీరసంగా ఉండటం ఇలాంటివి చేస్తుంటే ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవడం మరీ ముఖ్యంగా మర్చిపోకండి. అలాగే ఆందోళన కలిగించేటువంటి కొన్ని వార్తలు కూడా ఈ రోజున ముందుకు రాబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా పొందాలనుకుంటే ఉదయం సాయంత్రం ఈ రోజున ఖచ్చితంగా మీరు దీపారాధన చేసుకోవాలి. అలాగే ఎక్కువగా మీకు ప్రతికూలతమైనటువంటి అంశంలో ఈ రోజున కనిపిస్తున్నాయి కాబట్టి మీకు దైవారాధన ఎంతసేపు చేసుకుంటే అంత మంచిది. శివారాధన ఎక్కువ చేసుకోండి. అలాగే దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే చక్కగా పరమేశ్వరుని దర్శించుకున్నానండి. అలాగే నవగ్రహ ఆరాధన చేసుకోండి. అలాగే ఈ రోజున మీకు గురువారం కాబట్టి ఈ రోజున దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి సందర్శించి రావడం వల్ల కొంచెం ప్రతికూలమైనటువంటి సమస్యల నుండి మీరు ఒక కొలిక్కి వస్తాయి. అవి మిమ్మల్ని అంతగా ఇబ్బంది పరిచే విధానంగా మీకు అంత బాధించే విధానంగా ఉండవు. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం మన పైన ఉండడం వల్ల ఏ సమస్యనైనా కానీ మన నుండి దూరం అయిపోతే అనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకి ఏ సమస్య రానివ్వండి, కష్టాలు రాని ఇక తప్పదండి. మనకు ఒక రాసి పెట్టుంటే తప్పదు, భగవంతుడు రాసి పెట్టుంటే తప్పదు. గ్రహాల యొక్క పరిస్థితి ప్రభావం వలన కొన్నిసార్లు మనకు ఊహ కందని పరిస్థితులు మనం ఏమి చేయలేము, చూస్తూ ఉండడం తప్ప. కాబట్టి ఈ భారాన్ని అంతా కూడా మనం నమ్ముకున్నటువంటి మన ఇష్టదైవం పైన పెట్టామంటే అదంతా కూడా భగవంతుడు చూసుకుంటాడని మనం మనసారి నమ్మితే మాత్రం చక్కగా ప్రశాంతంగా అయితే దూరం చేసుకోకుండా సమస్య నుండి బయటపడగలుగుతాము.
ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.